రకంగా అంటే పులివెందుల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక పరీక్ష ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల్లో మొన్న ఈ దాదాపుగా 6 7 ఈఏ ఎవరు పోటీ చేయకల వైసీపీ వాడు భయపడిపోయారు. భయపడిపోతే అక్కడ ఏకగ్రీవంగా ఎన్నికైంది తెలుగుదేశం పార్టీ. దాన్ని అది ఓటమే కదా వైసీపీకి. ఇదివరకు వీళ్ళు అట్లాగే ఏకగ్రీవాలు చాలా గెలిచారు కదా, దాన్ని గెలిపే అన్నారు కదా, అవతల లోడారని చెప్పారు కదా. ఈ సేమ్ ఇప్పుడు అట్లాగే అప్పుడు గెలిచారు కొన్ని చోట్ల పోటీ జరిగి గెలిచామని చెప్తారు కదా. అట్లాగే ఇప్పుడు గెలిచినప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం వాడు గెలిచినట్టే, వైసీపీ ఓడినట్టే అవుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ ఏడాది పాటు పరిపాలన అవన్నీ దీని మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయా? దానికి దీనికి పరిపాలనకి ఇవి తీర్పు అని అనుకోవడానికి వీలేదు. అక్కడ ప్రతిష్టాత్మకం పులివెందుల వరకు, మిగతా చోట్ల ఆ కౌంట్ వేసుకోవచ్చు. పులివెందుల వరకు జగన్ బలాన్ని తగ్గించడం, తమ బలాన్ని ప్రూవ్ చేసుకోవడం. ఇక్కడ వైఎస్ కుటుంబానికి చెక్ పెట్టడానికి సుదీర్ఘకాలం పాటు సతీష్ రెడ్డి పనిచేశాడు. ఒకప్పుడు సతీష్ రెడ్డి రాజశేఖర రెడ్డి చొక్కా చించినోడు అనమాట ఎలక్షన్స్ అప్పుడే. అంత మొండోడనినే చాలా కాలం అతన్ని హైలైట్ చేశారు. అయితే ఆ సతీష్ రెడ్డిని బీటెక్ రవి టీం వచ్చాక పక్కన పెట్టడం జరిగింది. దాంతో అతను విరక్తి చెంది వైసీపీ వైపుకి వెళ్ళిపోయాడు. బీటెక్ రవి ఎప్పుడు సక్సెస్ అయ్యాడు? క్రిందటిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడంతో. అప్పుడు చేయించింది ఎవరు? ఆ కథ అంతా కూడా